కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం సృష్టిస్తుంది. వైరస్ తో 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడు తీవ్ర గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. బాలుడితో కాంటాక్ట్ అయిన వారి వివరాలు సేకరించి వారిని ఇప్పటికే ఐసోలేషన్ కు తరలించారు. బాలుడు మలప్పురం జిల్లాకు చెందినట్లు గుర్తించారు. బాలుడికి శుక్రవారం వైరస్ సోకగా ఇవాళ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. 2018 నుంచి ఇప్పటి వరకు దాదాపు కేరళలో నిఫా వైరస్ వల్ల 21 మంది ప్రాణాలు కోల్పోయారు. Here we have done the test PCR and TrueNat, and we have sent the sample to Pune NIV, and we are awaiting the result. But since we are suspecting Nipah, the protocol is in place. From the morning itself, we have convened a meeting, and now here after 5 o'clock, right? Okay, we had a meeting here. Honorable Minister, who is in charge of Malappuram district, he also joined the meeting online, and we had here MLAs and additional chief secretary was there, district collector, district police chief was there, and all our senior officers, state officers also participated in the meeting. So the protocol is in place. We are waiting for the confirmatory test. కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం సృష్టిస్తుంది. వైరస్ తో 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడు తీవ్ర గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. బాలుడితో కాంటాక్ట్ అయిన వారి వివరాలు సేకరించి వారిని ఇప్పటికే ఐసోలేషన్ కు తరలించారు. బాలుడు మలప్పురం జిల్లాకు చెందినట్లు గుర్తించారు. బాలుడికి శుక్రవారం వైరస్ సోకగా ఇవాళ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. 2018 నుంచి ఇప్పటి వరకు దాదాపు కేరళలో నిపా వైరస్ వల్ల 21 మంది ప్రాణాలు కోల్పోయారు.